ఫ్రెండ్స్, భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి అయినటువంటి సునీత విలియమ్స్తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇటీవల మనకి ల్యాండింగ్ క్రూ డ్రాగన్ అనే నౌక ద్వారా ల్యాండింగ్ అయ్యేటటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రూ డ్రాగన్ అనేటటువంటి ఈ నౌక అనేది సముద్ర జలాల్లో మాత్రమే వీళ్ళు ఇక్కడ ల్యాండింగ్ చేయడం జరిగింది. భూమిపై కాకుండా సముద్ర మార్గంలో సముద్రం పైన మాత్రమే వాళ్ళు ల్యాండింగ్ చేయడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే బేసిక్గా మనకు నీరు అనేది సహజంగా ఒక కుషన్లా పనిచేస్తుంది. ఈ కుషన్లా పనిచేయడం వల్ల ఈ వ్యోమనౌక అనేది అక్కడ ల్యాండ్ చేయడం వల్ల బెడ్ లాగా దీనికి సాఫ్ట్గా దానికి రక్షిస్తూ మనం ఈ వ్యోమగాములను మనం సురక్షితంగా బయటకు తీసుకురావచ్చు. అదే భూమిపై ల్యాండింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యోమనౌకకు అధిక దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే అందులో ఉన్న వ్యోమగాములకు కూడా మనకు తీవ్ర నష్టం వాటిల్లేటటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ వీళ్ళకి సహాయం చేయాలన్నా సరే, సహాయక చర్యలు చేపట్టాలన్నా సరే, భూమిపై అనుకోండి 1 కిలోమీటర్ దూరంలో ఏమాత్రం మనకి తేడా యాక్యురసీ అనేది మిస్ అయితే వాళ్ళకి సహాయక చర్యలు మనం చేపట్టడానికి చాలా ఆటంకాలు ఏర్పడతాయి. అదే సముద్ర జలాల్లో అయితే నౌకలు, హెలికాప్టర్ల ద్వారా కూడా మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు. కనుక మన భారతదేశం ఏం చేస్తుందంటే మానవ సహితమైనటువంటి గగన్యాన్ మిషన్ అనేది చేపడుతుంది. ఈ గగన్యాన్ మిషన్ కోసం మన భారతదేశం కూడా సముద్ర జలాల్లోనే ల్యాండింగ్ అనేది నిశ్చయించింది. అయితే రష్యా, చైనాలు వాళ్ళు మాత్రం రష్యా చూసుకుంటే అందులో అల్ప జనాభా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ల్యాండింగ్కు అనుమతిస్తుంది. చైనా వాళ్ళు ఇన్నర్ మంగోలియాలోనే వాళ్ళు ఈ ల్యాండింగ్ చేస్తున్నారు. అలాగే అమెరికా చూస్తుంటే అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల్లో ల్యాండింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.